నిత్యం లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు విధులు నిర్వర్తించే ఐటీ కారిడార్లో సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం ముందడుగు వేసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బహుళ శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలను ప్రారంభించింది. మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బహుళ శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. అత్యంత రద్దీ ప్రాంతాల్లో ప్రతిరోజు లక్షల్లో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలపై 5 కీలక శాఖల అధికారులు హైటెక్ సిటీ కారిడార్లో కొనసాగుతున్న ప్రతిపాదిత పనులను సమీక్షిస్తూ సంయుక్త తనిఖీ నిర్వహించారు. ఐటీ కారిడార్ పరిధిలో రోడ్ల విస్తరణతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం బహుళ శాఖల సీనియర్ అధికారుల బృందం ఫీల్డ్ విజిట్ చేసింది. ఈ విజిట్లో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్డి ఎండి అశోక్ రెడ్డి, ట్రాఫిక్ అధికారులు, మున్సిపల్ జోనల్ అధికారులతో పాటు ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, పోలీస్, టీజీఐఐసి శాఖల ప్రతినిధులు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్లో ఎక్కువగా ట్రాఫిక్ రద్దీ ఉండే లెమన్ ట్రీ హోటల్ నుంచి శిల్పారామం వరకు, ట్రైడెంట్ హోటల్ సమీప జంక్షన్లో హైటెక్ సిటీ, మెడికోవర్ హాస్పిటల్ ప్రధాన రోడ్డు విస్తరణ పనులు గుర్తించిన భాగాన్ని పరిశీలించారు అధికారులు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న ఎయిర్ వాల్వులు, విద్యుత్ స్తంభాల మార్పిడి పనులను తక్షణం పూర్తి చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే మాదాపూర్, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ ఐటీ కారిడార్లలో పీక్ అవర్లో ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు అధికారులు. మా ఉన్నతాధికారులు, ఇతర బృందం అందరం కలిపి కూడా ఈ ఐఓసిఎల్ పెట్రోల్ పంపు నుంచి ట్రైడెంట్ హోటల్ మధ్యలో ఉన్నటువంటి అన్ఈవెన్ ఫుట్పాత్స్ ఉన్నాయి. అట్లాగే అందులోనే కేబుల్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కేబుల్స్, హెచ్ఎండబ్ల్యూఎస్ సంబంధించినటువంటి వాటర్ లైన్స్ ఇవి ఉండడం వల్ల అది ఎక్కడైతే ట్రాఫిక్ మనకు 3 lanes 2 lanes వెళ్ళేటువంటి ట్రాఫిక్ ట్రైడెంట్ దగ్గరకు వచ్చేసరికి జస్ట్ 2 lanes కంటే తక్కువగా ఉండడంతో ట్రాఫిక్ సజావుగా సాగపోకపోవడానికి అడ్డంకిగా ఉన్నది. సో దీని గురించి కంటిన్యూగా ప్రాసెస్ చేయడం వల్ల ఆల్ డిపార్ట్మెంట్స్ అది వర్క్ శాంక్షన్ అయింది, వర్క్ కూడా టేకప్ అయింది. అదొక 2 months వరకు టైం చెప్తున్నారు. ఈ 2 months లోపల అది కంప్లీట్ అయిపోతే ఈ ఐటీ కారిడార్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ, అట్లాగే ఈ దారి గుండా వెళ్ళేటువంటి మిగతా వాహనదారులందరికీ కూడా సులువుగా వాళ్ళు గమ్యానికి చేరుకోవచ్చు. సైబరాబాద్ ప్రధాన రహదారుల విస్తరణతో పాటు దుర్గం చెరువుకు వెళ్లే నీటిని, దుర్గం చెరువు రక్షణకు మురుగు రాకుండా చర్యలు చేపట్టేందుకు ఎస్టీపీల నిర్మాణంతో పాటు మురుగునీరు శుద్ధీకరణ చర్యలకు ప్రణాళికలు రూపొందించారు అధికారులు. దుర్గం చెరువు పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఐటీ కారిడార్ పరిధిలో రోడ్ల విస్తరణ పనులతో పాటు రోడ్లపై డ్రైనేజీ వాటర్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు అధికారులు. బాటిల్ నెక్స్ ఉన్నాయి, సో వాటిని కూడా ఇదే విధంగా టేకప్ చేయడం జరిగింది. అది కూడా షార్ట్లీ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మనం సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ దిగిన వెంటనే అట్లాగే కింద నుంచి సైబర్ టవర్స్ జంక్షన్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ టోటల్గా ట్రాఫిక్ 4 lanes వస్తాయి. సో 4 lanes వచ్చిన తర్వాత మన సైబర్ టవర్స్ రీచ్ అయ్యే ప్లేస్లో ఓన్లీ 2 lanes మాత్రమే స్పేస్ ఉంది. అక్కడ కూడా వైడెన్ చేయడానికి పై అధికారులు అంగీకరించారు. అది వరకు కూడా స్టార్ట్ అవుతుంది. ఈ 2 ప్లేసెస్లో మనకు బాటిల్ నెక్స్ క్లియర్ అయిపోతే ట్రాఫిక్ 3 to 4 lanes కంటిన్యూగా మూవ్ అవుతుంది. సో దీనివల్ల అందరూ కూడా సమయానికి ఆఫీస్ వెళ్ళడము, అట్లాగే తిరిగి వాళ్ళ గమ్యానికి చేరుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రజల సేఫ్టీ కోసం బహుళ శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. పైప్లైన్ నిర్మాణంతో దుర్గం చెరువులోకి మురుగు ప్రవాహం, లేక్ పార్కులో ఓవర్ఫ్లో సమస్యలు తగ్గుతాయి. వర్షాకాలంలో వరద నీరు చెరువులోకి చేరకుండా స్టార్మ్ వాటర్ డ్రైన్లను బలోపేతం చేసే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.